ఇటీవల విడుదలైన వైట్ లిల్లీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు? విద్యాకృష్ణన్. ఇటీవల ప్రారంభించబడిన వైట్ లిల్లీస్ అనే పుస్తకాన్ని విద్యాకృష్ణన్ రాశారు. ఢిల్లీ మరియు మనుగడలో ఉన్న భారతీయ నగరాల సందర్భంలో విద్యాకృష్ణన్ రాసిన వైట్ లిల్లీస్ అండ్ ఎస్సే ఆన్ గ్రిప్ పుస్తకం దుఃఖం, నష్టం మరియు మానవ అనుభవాల ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. భారతీయ రైల్వే నెట్వర్క్ అంతటా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగా ఆర్పిఎఫ్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఏఏహెచ్టి. ఆపరేషన్ ఏఏహెచ్టి అనేది భారతీయ రైల్వే నెట్వర్క్ను ఉపయోగించి మానవ అక్రమ రవాణాను ఆపడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు చేసిన ప్రత్యేక లక్ష్యం. బాధితులకు మెరుగైన సహాయం మరియు సమన్వయాన్ని నిర్ధారించడానికి ఇది జాతీయ మహిళా కమిషన్తో కలిసి పనిచేస్తుంది. నేపాల్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ సమీపంలోని సరిహద్దు జిల్లాల నుండి వచ్చే రైలుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 229 మంది బాధితులను రక్షించారు మరియు 274 మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించిన బహుళార్థ సాధక నీటిపారుదల కార్యక్రమం? గోదావరి. పోలవరం ప్రాజెక్టును సమీక్షించడానికి ప్రధానమంత్రి త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశమవుతారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై నిర్మించిన బహుళార్థ సాధక నీటిపారుదల కార్యక్రమం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం గ్రామం సమీపంలో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులకు దగ్గరగా ఉంది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రాజెక్టును 1980లో ప్రతిపాదించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదాను ఇచ్చింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనగా ఎన్డీబీలో 9వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? అల్జీరియా. ఇటీవల అల్జీరియా దేశం న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 9వ సభ్యదేశంగా చేరింది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు అవకాశాలను విస్తరిస్తుంది. 2015లో బ్రిక్స్ గ్రూప్ కింద బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా ఈ ఎన్డీబీని స్థాపించాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను సమకూర్చడానికి సృష్టించబడిన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు. సభ్యులలో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ మరియు ఇప్పుడు అల్జీరియా దేశాలు ఉన్నాయి. ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ఏ దేశం అతిపెద్ద చమురు మరియు గ్యాస్ నిల్వలను కలిగి ఉంది? వెనిజులా. 2025లో చమురు మరియు గ్యాస్ నిల్వల ద్వారా టాప్ 5 దేశాలు వచ్చేసి వెనిజులా మొదటి స్థానంలో ఉండగా సౌదీ అరేబియా 2వ స్థానంలో, ఇరాన్ 3వ స్థానంలో, రష్యా 4వ స్థానంలో, యుఎస్ఏ 5వ స్థానంలో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు పొందినటువంటి రాష్ట్రం ఏది? తమిళనాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి తమిళనాడు అత్యధిక నిధులను పొందింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహారు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎంజీ నరేగా అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది కేంద్రం మరియు రాష్ట్రాలు ఉమ్మడి నిధులతో గ్రామీణ ఉపాధిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రెడీ, రిలవెంట్ మరియు
డిలిజెంట్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ మిలిటరీ అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ రెడీ, రిలవెంట్ అండ్ డిలిజెంట్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ఇండియాస్ మిలిటరీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు భారత ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటి? ఒక దేశం ఒక లక్ష్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక దేశం ఒక లక్ష్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయి అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడం మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇది మిషన్ లైఫ్ నుండి ప్రేరణ పొందింది. ఇది స్థిరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ సిఐఎస్ఎఫ్ అధికారి ఎవరు? గీతా సమోటా. 56 ఏళ్ల సిఐఎస్ఎఫ్ చరిత్రలో ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్టును అధిరోహించిన తొలి సిఐఎస్ఎఫ్ సిబ్బందిగా సబ్ ఇన్స్పెక్టర్ గీతా సమోటా నిలిచారు. ఆమె 8849 మీటర్ల పొడవైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్నది ఎవరు? కనక్ బుధ్వర్. భారతదేశానికి చెందిన 17 ఏళ్ల షూటర్ కనక్ బుధ్వర్ 2025లో జరిగినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో 239 స్కోర్తో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2 సార్లు ఒలింపియన్ మరియు ప్రస్తుత యూరోపియన్ ఛాంపియన్ అయిన మోల్డోవాకు చెందిన అన్నా డుల్సేను ఆమె 1.7 పాయింట్ల తేడాతో ఓడించింది. గోవాలోని ఏ సంస్థలో కేంద్ర భూశాస్త్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సాగర్ భవన్ మరియు ధ్రువ భవన్లను ప్రారంభించారు? జాతీయ ధ్రువ మరియు మహాసముద్ర పరిశోధన కేంద్రం ఎన్సిపిఓఆర్. మే 22, 2025న కేంద్ర భూశాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో సాగర్ భవన్ మరియు పోలార్ భవన్లను ప్రారంభించారు. ఈ అత్యాధునిక పరిశోధన సౌకర్యాలు భారతదేశంలోనే మొట్టమొదటివి మరియు ప్రపంచవ్యాప్తంగా అరుదైనవి. ధ్రువ మరియు సముద్ర పరిశోధనలో భారతదేశం యొక్క పెరుగుతున్న నాయకత్వాన్ని సూచిస్తుంది. ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? అమెరికన్ తాబేలు రెస్క్యూ. ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 23న జరుపుకుంటారు మరియు 2025లో ఇది దాని 25వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంది. దీనిని మొదట 2000 సంవత్సరంలో అమెరికన్ తాబేలు రెస్క్యూ ప్రారంభించింది. తాబేలు మరియు తాబేళ్ల గురించి అవగాహన పెంచడం మరియు వాటి పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆసియాటిక్ సింహం యొక్క ఐయుసిఎన్ స్థితి ఏమిటి? దుర్బలంగా ఉండడం. గుజరాత్ తన 16వ సింహాల జనాభా గణనను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 891 సింహాలను ప్రకటించారు. ఈ పెరుగుదల గుజరాత్ వన్యప్రాణుల సంరక్షణలో ముఖ్యంగా ప్రాజెక్టు లైన్ ద్వారా విజయవంతమైందని చూపిస్తున్నది. ఒకప్పుడు ఎక్కువగా గిర్ నేషనల్ పార్కులో ఉన్న సింహాలు ఇప్పుడు కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నాయి. ఆసియాటిక్ సింహం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దుర్బలంగా జాబితా చేయబడింది. ఇటీవల అంతరించిపోతున్న వాటి నుండి అప్గ్రేడ్ చేయబడింది. స్పైస్డ్ పథకం ఏ మంత్రిత్వ శాఖ కింద అమలు చేయబడుతున్నది?
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. స్పైసెస్ బోర్డు ఇటీవల 2025-26 సంవత్సరానికి గాను ఎగుమతి అభివృద్ధి కోసం ప్రగతిశీల, వినూత్న మరియు సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో స్థిరత్వం అనగా స్పైస్డ్ పథకాన్ని ప్రారంభించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ స్పైసెస్ బోర్డు ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తుంది. భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత స్థిరంగా మార్చడం మరియు సుగంధ ద్రవ్యాల ఎగుమతులను పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ ఫోటోగ్రఫీ ఉపగ్రహం A2 అంతరిక్ష సంస్థల ఉమ్మడి మిషన్. నాసా మరియు సెంటర్ నేషనల్ డి ఎటూడ్స్ స్పేషియల్స్ ఫ్రెంచి అంతరిక్ష సంస్థ. స్వాట్ అనగా ఉపరితల నీరు మరియు మహాసముద్ర స్థలాకృతి. దీనిని 2022లో ప్రయోగించారు. ఇది నాసా మరియు ఫ్రెంచి అంతరిక్ష సంస్థ అయిన సెంటర్ నేషనల్ డి ఎటూడ్స్ స్పేషియల్ సంయుక్తంగా చేపట్టినటువంటి మిషన్. ఈ స్వాట్ అధిక రెజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా 55% కంటే ఎక్కువ పెద్ద వరదలను పర్యవేక్షిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కాకాపో ఎగరలేని చిలుక ఏ దేశానికి చెందినది? న్యూజిలాండు. కాకాపో ప్రపంచంలోనే అతిపెద్ద ఎగరలేని చిలుక. ఇది న్యూజిలాండ్కు చెందినది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN రెడ్ లిస్టులో తీవ్రంగా అంతరించిపోతున్నట్లుగా జాబితా చేయబడింది.